నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో హెర్నియా సర్జరీనే మార్గమా, క్యాన్సర్ పై పోరులో తేయాకు తోడ్పాటు, చలి ధాటికి గొంతులో నొప్పి మొదలైందా, తుంటిలో ఫ్రాక్చర్ ఏమిటి మార్గం, ఇంకా హెల్త్ టిప్. హెర్నియా అంటే మనలో చాలా మంది ఏదో అనుకుంటారు. నిజానికి హెర్నియా అంటే పేగు తోసుకురావటం అని చెప్పుకోవచ్చు. మన పొట్ట భాగంలో చర్మం ఎక్కడైనా బలహీనంగా ఉన్నప్పుడు ఆ బలహీనమైన ప్రాంతం నుంచి పేగులు, ఇతర కండరాలు బయటకు ఉబ్బుగా పొడుచుకు వస్తుంటాయి. పేగులు ఎక్కువగా బయటకు ఉబ్బుగా తోసుకొస్తుంటాయి కాబట్టి హెర్నియాను వాడుకలో పేగు జారడం అని కూడా పిలుస్తుంటాం. హెర్నియాతో పెద్దగా ఇబ్బంది ఏమీ లేకపోయినా దగ్గినప్పుడు, కిందకు వంగినప్పుడు బయటకు తోసుకు వస్తూ బాగా అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. హెర్నియా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా, గిలక, బుడ్డ, ఉబ్బు పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే. లోపల ఉండాల్సిన పేగు చర్మం కిందుగా బయటకు తోసుకురావడం. శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు వాటి పరిధిని అతిక్రమించి మరొక భాగంలోకి చొచ్చుకురావడాన్ని హెర్నియాగా పిలుస్తారు డాక్టర్లు. చర్మం బలహీనంగా ఉన్న భాగాల్లోనూ, కండరాలు బలహీనంగా ఉన్న భాగాల్లోనూ సాధారణంగా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెర్నియా రావడానికి అధిక బరువు మొదలుకొని ఆపరేషన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. హెర్నియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. హెర్నియా ఉన్నవారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. పొత్తికడుపులోని ప్రాంతాన్ని బట్టి హెర్నియా 3 రకాలుగా వస్తుంటుంది. వీటిలో ఏ రకం హెర్నియా అయినా నిలబడినప్పుడు, దగ్గినప్పుడు కనిపిస్తూ, పడుకున్నప్పుడు, చేత్తో నెట్టుకుంటున్నప్పుడు మామూలుగా అయిపోతూ ఉంటుంది. మొదట్లో నొప్పి లేకపోయినా చర్మం అడుగున పడిన రంధ్రం పరిమాణం పెరుగుతూ పోయే కొద్దీ నొప్పి, బాధ లాంటి లక్షణాల తీవ్రత పెరుగుతుంది. మన శరీరంలో వివిధ భాగాలన్నీ స్థిరంగా ఉంచాయి కండరాలు. ఆ కండరాలు ఏవైతే లూజ్ అవుతాయో అప్పుడు లోన్ ఉన్న పేగులు అవి కిందకి జారి హెర్నియా వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. ఇంటర్నల్ హెర్నియా ఉంటుంది, ఎక్స్టర్నల్ ఇది కూడా ఉంటుంది. ఇంటర్నల్ హెర్నియేషన్ అంటే పేగులకి మధ్యన వచ్చే హెర్నియేషన్ని ఇంటర్నల్ హెర్నియేషన్ అంటారు. ఎక్స్టర్నల్గా ఇంగ్వైనల్ హెర్నియా, ఫిమరల్ హెర్నియా, లేకపోతే ఇంతకుముందు ఆపరేషన్ జరిగిన స్థలంలోనే మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ ఇవి కామన్గా వచ్చే హెర్నియాలు. కంజనైటల్ పుట్టుకతోనే వచ్చే హెర్నియా ఒకటి. ఇంకోటి ఏంటంటే గర్భిణీ స్త్రీలో వచ్చే హెర్నియా. బాగా ఒబీస్, ఇప్పుడు చాలామందిని చూస్తే చాలామంది ఒబీస్గా లావుగా కనిపిస్తున్నారు. సో వాళ్ళల్లో కూడా ఎక్కువ హెర్నియాలు వచ్చే అవకాశం. అలాగే ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న వాళ్ళల్లో కూడా హెర్నియా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇంతకుముందు ఆపరేషన్ అయ్యి ఆ కుట్టులు ఏమన్నా లూజ్ అవటం వల్ల దాంట్లో నుంచి పేగు జారే తత్వం కూడా హెర్నియా వచ్చే అవకాశాలు ఉంటాయి. పేషెంట్ మన దగ్గరకు వచ్చే ముందు చిన్న వాపులాగా గమనిస్తారు చాలామంది. లేకపోతే కింద బీజంలోకి ఒక నొప్పిలాగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కింద నుంచి జారినట్టుగా, లాగినట్టుగా ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. మెయిన్ వచ్చేది నొప్పి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కూడా వాళ్ళకి ఆ వాపు పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పెరిగినప్పుడు మన దగ్గరికి వచ్చి ఏదో గమనించామని చెప్పేసి మన హాస్పిటల్కి వస్తూ ఉంటారు. హెర్నియా అనేది ఎక్కువగా బొడ్డు దగ్గర, పొత్తికడుపు దిగువ భాగాల్లో కనిపిస్తుంటుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో హెర్నియా తాలూకు ఉబ్బు మరింత స్పష్టంగా తెలుస్తుంది. చేతితో ఒత్తితే ఉబ్బు తిరిగి లోపలికి వెళ్లిపోతుంటుంది. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలోనూ, మద్యపానం చేసేవారిలోనూ, స్థూలకాయులు, వృద్ధులు, ఎక్కువ ఆపరేషన్లు చేయించుకున్న వారిలో హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ కండరాల పటుత్వం తగ్గడం, అలాగే చర్మం అడుగు నుండే కణజాలం పటుత్వం కూడా తగ్గడంతో ఆ ప్రదేశం ఒత్తిడికి లోనైనప్పుడు హెర్నియా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇక పసికందుల్లో తల్లి గర్భంలో 7 నెలల వయసు మగపిండంలో బీజాలు పొత్తికడుపులో ఉండి ప్రసవానికి ముందు కిందికి జారుతాయి. ఒకవేళ 7 నెలలకే బిడ్డ పుడితే బీజాలు కిందికి రాక, లేదా పేగులు, కొవ్వు, ద్రవం పొత్తికడుపులోని బలహీన ప్రదేశంలోకి చొచ్చుకొచ్చి హెర్నియా తయారవుతుంది. ఈ హెర్నియాను నిర్లక్ష్యం చేస్తే రంధ్రం పెద్దదవుతూ అందులోంచి బయటకొచ్చిన పేగులకు రక్త ప్రసరణ సరిగ్గా అందక పేగులు కుళ్లిపోయి సెప్టిక్గా మారి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంది. కండరాలు లూజ్ అయ్యి ఆ రంధ్రంలో నుంచి పేగు జారుతూ లోనకి వెళ్తూ బయటకు వస్తూ ఉంటుంది.
సో అలా ఎప్పుడైతే పేగు బయటకు వచ్చి లోనికి వెళ్తూ ఉంటే సడన్గా అకస్మాత్ మనం ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు, విరోచనానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ముక్కినప్పుడు ఇలాంటివి చేసినప్పుడు ఆ పేగుకి ఉన్న కండరాలు బిగుసుపడి ఏదైతే ఆ పేగు జారిందో అది బిగుసుపడితే దానికి సంబంధించిన రక్త ప్రసరణ అవ్వకపోవటం వలన అది గ్యాంగ్రీన్, స్ట్రాంగులేటెడ్ హెర్నియా అని కూడా అంటారు. ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ మనం అందరం వింటానే ఉంటున్నాం. కీ హోల్ సర్జరీ ద్వారా చిన్న చిన్న రంధ్రాలు పెట్టి, ఒక చిన్న రంధ్రం పెట్టి దాంట్లోనే మెష్ పుష్ చేస్తూ ఆపరేషన్ చేసే తత్వం వచ్చింది. సో ఇది అడ్వాన్స్డ్ ప్రొసీజర్. దీంట్లో ఏంటంటే నొప్పి ఉండదు పేషెంట్కి. ఆ రోజు ఆపరేషన్ చేసిన రోజునే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎంత పెద్ద హెర్నియా అయినా కింద చూస్తే 3 రకాల హెర్నియాలు కూడా ఒకేసారి లాప్రోస్కోపీ చేసి 3 హెర్నియాలు కూడా క్లోజ్ చేసే తత్వం అడ్వాన్స్మెంట్ లాప్రోస్కోపీలో ఉందన్నమాట. ఇదే కాకుండా ఈవెన్ పక్కన ఉన్న పేగులు ఇవి కూడా మనం చూడొచ్చు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటా అని కూడా వీక్షించవచ్చు. పిల్లల హెర్నియా కూడా ఇప్పుడు వచ్చే పద్ధతులు లాప్రోస్కోపీయేనండి. సో లాప్రోస్కోపీ ద్వారా మనం చిన్న రంధ్రాలు పెట్టి, అంటే పెద్దవాళ్ళకన్నా కూడా చిన్న పిల్లలకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ 3 mm రంధ్రాలు పెట్టించి దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేసి లాప్రోస్కోపీ ద్వారానే ట్రీట్ చేయొచ్చు. కాకపోతే పిల్లల్లో కండరాలు ఇంకా డెవలప్ అవుతాయి కాబట్టి మనం వల వేయటం అనేది చెయ్యం. కండరాల వరకు బిగుతుపడటానికి సూచరింగ్ టెక్నిక్ ద్వారా ఆ కండర ఏదైతే లూజ్ అయిందో అది బిగుతు చేస్తామండి. హెర్నియాతో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. తోసేస్తే లోపలికి వెళ్లిపోతుంది కదా అని పెద్దగా పట్టించుకోరు. పైగా లంగోటీలు, బెల్టుల వంటి వాటితో బుడ్డను లోపలికి బిగించి కడుతుంటారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాల మూలంగా చర్మం మరింతగా దెబ్బతినిపోయి వాపు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. హెర్నియాకు సర్జరీ ఒక్కటే అత్యుత్తమ పరిష్కారం. హెర్నియాకు ఒకప్పుడు పెద్దగా కోత పెట్టి శస్త్రచికిత్స చేసేవారు. ఇప్పుడు లాప్రోస్కోపీ విధానంలో మెష్ ప్లాస్టీ పద్ధతిలో సర్జరీని చేస్తున్నారు. లాప్రోస్కోపీ టెక్నిక్లో చర్మం ద్వారా హెర్నియా ఉన్న ప్రదేశాన్ని చేరుకుని మొదట తిత్తిని కత్తిరించి తొలగిస్తారు. తర్వాత అక్కడ కుట్లు వేయడంతో పాటు సాగిన చర్మపు పొరలన్నింటికి విడివిడిగా కుట్లు వేస్తారు. తర్వాత మెష్ను లాప్రోస్కోపీ పరికరానికి చుట్టలా చుట్టి లోపలికి వెళ్లాక మెష్ను పరుస్తారు. మెష్తో రంధ్రాన్ని మూసివేశాక కుట్లు వేయటం లేదా పిన్స్ కొట్టడం చేస్తారు. ప్రతి పేషెంట్ని మనం మామూలుగా ఆపరేషన్ అయిన ఒక 10 రోజులకి అలాగ ఒకసారి మన దగ్గరికి రమ్మంటాం. మనం ఓపెన్ హెర్నియా అయితే కనుక కుట్లు తీయించుకోవాల్సి వస్తుంది. లాప్రోస్కోపీ అయితే ఏం కుట్లు ఉండవు. సో మామూలుగా రొటీన్గా ఇదైపోవచ్చు. ఓపెన్ హెర్నియా కాబట్టి కుట్లు తీపించుకోవడానికి ఒక వారం తర్వాత వచ్చి కుట్లు తీపించుకుని వెళ్తూ ఉంటారు. ఓపెన్ ఆపరేషన్లో అయితే ఒకవైపు చేసినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అటువైపు ఫీమరల్ హెర్నియా ఇవి కూడా క్లోజ్ అవ్వదు కాబట్టి వచ్చే ఛాన్స్లు ఉండొచ్చు. ఒకవేళ ఎప్పుడైతే మోషన్కి వెళ్ళటం, ముక్కటం వలన వాళ్ళు అలా కంటిన్యూ చేసినా, లేకపోతే స్మోకింగ్ కంటిన్యూ చేసినా, ఒబేసిటీ అనేది ఇంకా బరువు పెరుగుతున్న వాళ్ళల్లో ఆ కండరాలు లూజ్ అవటం వలన హెర్నియా కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. కంప్లీట్గా స్మోకింగ్ ఆపేసి. రెండోది ఏంటంటే విరోచనం ఇవన్నీ కొంచెం ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కూడా అది క్లియర్ చేసిన తర్వాతే ఆపరేషన్ చేయటం అనేది జరుగుద్ది. ప్రెగ్నెన్సీ టైంలో అది కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం అయిపోయిన తర్వాతే దెన్ హెర్నియా ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. హెర్నియా రాకుండా ఒబేసిటీ అది తగ్గించుకోవటం, కొవ్వు పదార్థాలు అవన్నీ మానేయటం, వాకింగ్ అయి చేయటం, ఎక్సర్సైజ్, ఈ ప్యాటర్న్స్ అన్నీ కొంచెం బాగా శ్రమ పడే వాళ్ళు అంటే బరువులు ఎత్తే వాళ్ళు అవి కూడా కొంచెం తగ్గించుకుని చేయటం ఇలాంటివి అయితే మంచిది. ఒకసారి సర్జరీ చేసినా హెర్నియా తిరిగి వస్తుందనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. సర్జరీ తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోనప్పుడే హెర్నియా తిరిగి తలెత్తే అవకాశాలుంటాయి. హెర్నియాలు రాకుండా ఉండాలంటే బరువులెత్తేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి. షుగర్ సమస్య ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. దగ్గుకు కారణమయ్యే ధూమపానం లాంటి అలవాట్లను మానుకోవాలి. కాన్పు తర్వాత అలాగే సిజేరియన్ తర్వాత పొత్తికడుపు కండరాలను దృఢం చేసే వ్యాయామాలను చేయాలి. ఈ జాగ్రత్తలు హెర్నియాలను చాలా వరకు నివారిస్తాయి.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, కిందకు వంగినప్పుడు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించే హెర్నియాకు సర్జరీ ఒకటే ఏకైక పరిష్కారం. లాప్రోస్కోపీ సర్జరీ సాయంతో జల్లెడ లాంటి మెషిన్ను అమర్చడం ద్వారా హెర్నియాను ఇవాళ చాలా తేలికగా బాగు చేసుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్పై పోరులో తేయాకు బాగా తోడ్పడుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. తేయాకులో యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు దండిగా ఉంటాయి. ఈ కారణంతోటే తేనీరును, ముఖ్యంగా గ్రీన్ టీను నిత్యం తాగాలని చెబుతుంటారు నిపుణులు. అయితే తేయాకులో యాంటీ ఆక్సిడెంట్ పోషకాలతో పాటు పాలిఫెనాల్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు మొదలైన ఖనిజ లవణాలు, పోషకాలు ఊపిరితిత్తుల క్యాన్సర్కు కారణమయ్యే కణాలను సుమారు 80% వరకు నివారిస్తున్నట్లు లండన్కి చెందిన స్వాన్సీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. పరిశోధనలో భాగంగా తేయాకులోని ఔషధాలను నానో పార్టికల్స్ రూపంలో సేకరించి క్యాన్సర్ కణాల మీద ప్రయోగించారు. పరిశీలనలో క్యాన్సర్ కణాలన్నీ దాదాపుగా చనిపోయినట్లు తేలింది. ఇతర క్యాన్సర్ మందులతో పోలిస్తే తేయాకు నుంచి సేకరించిన పదార్థాల మూలంగా ఎలాంటి దుష్ఫలితాలు తలెత్తడం లేదని కూడా తేలింది. ఇతర రసాయన పదార్థాలతో పోలిస్తే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తేయాకును క్యాన్సర్ మందుగా రూపొందించడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. స్వైన్ ఫ్లూ కారక H1N1 వైరస్ దాడి పెద్దల్లో కంటే పిల్లల్లో మరింత తీవ్రంగా ఉంటుంది. పిల్లలకు స్వైన్ ఫ్లూ సోకకుండా ప్రత్యేకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు, జ్వరం, దగ్గులాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు పిల్లల్ని స్కూలుకు పంపకపోవడమే మంచిది. జనసమ్మర్దం ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాప్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి చోట్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నోటికి అడ్డంగా మాస్కులు ధరిస్తే వైరస్ వ్యాప్తి నుంచి కొంతమేరకైనా రక్షణ ఉంటుంది. స్వైన్ ఫ్లూను నివారించుకోవడానికి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతుల్ని అడ్డంగా పెట్టుకోవాలి. తాము వాడుతున్న వస్తువుల్ని ప్రత్యేకంగా ఉంచుకోవాలి. వ్యాధితో బాధపడుతున్న వాళ్లకి దూరంగా ఉండాలి. ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు స్వైన్ ఫ్లూ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలి. స్వైన్ ఫ్లూ మహమ్మారికి ప్రస్తుతం ఆధునిక వైద్యంలో టామీఫ్లూ, రెలెంజా, ఒసాల్టివిర్ వంటి చక్కటి యాంటీవైరల్ మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ పర్యవేక్షణలో ఈ మందుల్ని తీసుకోవడం ద్వారా స్వైన్ ఫ్లూ నుంచి చక్కగా బయటపడొచ్చు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్కు మందికి జలుబుకు తోడుగా గొంతు నొప్పి అనేది పెద్ద ఇబ్బందిగా మారుతుంటుంది. ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో మార్పుల మూలంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు గొంతులో తిష్ట వేసుకుంటూ ఉంటాయి. దీంతో గొంతులో తరచూ నొప్పి అనేది పెద్ద సమస్యగా మారుతుంటుంది. గొంతులో ఒకటే గరగరగా ఉంటూ తినడానికి, తాగడానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. చలికాలంలో గొంతు నొప్పి వేధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారినప్పుడల్లా జలుబు, దగ్గుతో పాటు గొంతులో కూడా ఇబ్బందులు కనిపిస్తుంటాయి. గొంతులో మంట, నొప్పి లాంటి వాటితో పాటు గురగుర లాంటి శబ్దాలతో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. ఒక్కోసారి మింగడం కూడా కష్టమవుతుంది. ఈ గొంతు నొప్పికి చాలా వరకు వైరస్, బ్యాక్టీరియాలు కారణమవుతుంటాయి. 90% కేసుల్లో వైరల్ ఇన్ఫెక్షన్లే గొంతుకి సమస్యల్ని తెస్తుంటాయి. వైరస్ కారణంగా వచ్చే గొంతు నొప్పి ఒకరి నుంచి మరొకరికి తేలికగా వ్యాపిస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వ్యాధికారక వైరస్ సూక్ష్మక్రిములు ఇతరులకు తేలికగా వ్యాపిస్తాయి. పిల్లల్లో ఈ సమస్య కనిపించినప్పుడు అది ఒకరి నుంచి మరొకరికి సోకకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని ఎక్కువగా బయట తిరగనివ్వకూడదు. చేతుల్ని తరచూ కడుగుతుండాలి. తరచూ ఉపయోగించే వస్తువుల్ని, బట్టల్ని శుభ్రం చేస్తుండాలి. గొంతులో అసౌకర్యం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నొప్పి, మంట, గురగుర శబ్దాలు తగ్గుతాయి. మంచి ఉపశమనం ఉంటుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంత సమయంలో శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ వ్యాధికారకాలతో బాగా పోరాడగలుగుతుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతుండాలి. నీరు గొంతులో తేమను పెంచి మింగడాన్ని తేలిక చేస్తుంది. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. మెత్తటి గుజ్జులాంటి ద్రవాహారాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి, మింగడాన్ని తేలిక చేస్తాయి. తరచూ ఏదైనా చప్పరించాలి. చప్పరించేందుకు ఏవైనా ఇస్తుంటే
లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఇది గొంతు నొప్పిని తగ్గించే సహజ సిద్ధమైన పరిష్కారం. గొంతు నొప్పి ఉన్నప్పుడు కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. ద్రవాహారాలు, సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది. ప్రమాదానికి గురైనప్పుడు, ఆటల్లో కింద పడ్డప్పుడు, మెట్ల మీద నుంచి పడ్డప్పుడు, స్నానాల గదిలో జారిపడ్డప్పుడు ఎముకలు చిట్లిపోవటం, ఫ్రాక్చర్లు అవటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే పెద్దల్లో ఎక్కువగా తుంటికీలులో ఫ్రాక్చర్లు అవుతుంటాయి. ఒకప్పుడైతే తుంటికీలు విరిగినా, ఫ్రాక్చర్లు అయినా ఇక శేష జీవితం అంతా మంచం మీదే గడపాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తుంటికీలులో కనిపించే ఫ్రాక్చర్లు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తొంటికీలు విరగటం ఎందుకు ప్రమాదకరం? తొంటికీలు విరగటం అనేది సర్వసాధారణంగా 70 ఏళ్ల వయసు వాళ్ళకే మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఈ తొంటికీలు అనేది ఏంటంటే మనకి జాయింట్ బాడీలో ఒక బంతి గిన్నెలాగా ఉంటుంది. అంటే ఒక బంతి ఒక గిన్నెలో కూర్చున్నట్టు ఎట్లా ఉంటే అలా ఉంటుంది ఇది. సో ఈ బంతి దగ్గర జరిగే ఫ్రాక్చర్ని మనం తొంటికీలు ఫ్రాక్చర్ అంటాం. ఇది కొంచెం ఆ బంతి దగ్గరలో జరిగితే దాన్ని ఇంట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ అంటాము. కొంచెం దూరంగా జరిగితే దాన్ని ఎక్స్ట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ అంటాం. ఇది కామన్గా ముసలి వాళ్ళల్లో, అంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో కొంచెం జస్ట్ బెడ్ మీద నుంచొని స్లిప్ అయి పడినందువల్ల కానీ, లేదంటే బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు పడినందువల్ల కానీ, అసలు ఎటువంటి ఫోర్స్ లేకుండా కూడా జరిగే ఫ్రాక్చర్స్, వీటిని తొంటికి హిప్ ఫ్రాక్చర్స్ అని జనరల్గా అంటూ ఉంటాం. దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే మనం జనరల్గా ఏమంటే ఈ తొంటికీల దగ్గర ఎముక చాలా పలచబడిపోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దికి. అంటే అక్కడ ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ఎముకలో సాంద్రత లేకపోవడం వలన చిన్న ఫోర్స్ జరిగేటప్పటికి కూడా ఆ ఎముక స్ట్రెస్ తట్టుకోలేక అక్కడ విరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తొంటికీలు విరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? ఎక్కడ ఏ ఎముక విరుగుతుందో అక్కడే ఆ ఏరియాలో ఆ పేషెంట్కి అది నొప్పి రావటం కానీ, కొంచెం ఆ ఏరియాలో ఎముక ఎరిగినప్పుడు వంకరగా వస్తుంది కొంచెం. దాంతోపాటు కొంచెం వాపు వచ్చి పేషెంట్ నడవలేని పరిస్థితిలో ఉంటాడు. మనం మంచం మీద పడుకోబెట్టి చూస్తే ఆ కాలు వేరే కాలుతో కంపేర్ చేసుకుంటే కొంచెం పొట్టిగా ఉండి, పక్కకు తిరిగిపోయి ఉండి, కదిలిస్తే నొప్పికి తట్టుకోలేక ఆ పేషెంట్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీని ద్వారా ఆ తొంటి దగ్గర ఎముక విరిగిందని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. తొంటికీలు ఫ్రాక్చర్ని ఎలా నిర్ధారించుకుంటారు? పేషెంట్ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ తీసుకొని జాగ్రత్త తీసుకొని రావాల్సి వస్తుంది. వచ్చేటప్పుడు ఏమంటే ఆ కాలుకి తగిన మూమెంట్ లేకుండా చూసుకోవాలంటే దాన్ని స్ట్రైట్గా ఉంచి దాని దగ్గరలో మనకు అవైలబిలిటీ ఉన్న చెక్కకు కానీ దేంతో అయినా కానీ గుడ్డతో దాన్ని కట్టి ఆ కాలు ఎక్కువ కదలకుండా తీసుకొని రాగలిగితే అతనికి ఎక్స్రే తీసిన తర్వాత అది ఇంట్రా క్యాప్సులర్ ఫ్రాక్చరా, ఎక్స్ట్రా క్యాప్సులర్ ఫ్రాక్చరా అని డాక్టర్ గారు నిర్ధారించి దాని ప్రకారం తగు వైద్యం చేయగలుగుతారు. తొంటికీలు విరిగినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ఇంట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ అనేది ఏంటంటే అది కంపల్సరీగా ఆపరేషన్ చేసి ఎక్కడైతే ఆ బంతి విరిగిందో ఆ బంతిని తీసేసి వేరేది స్టీల్ బంతి వేయాల్సి వస్తుంది. అది మాత్రం అది కంపల్సరీ. అది వేయగలిగితేనే ఆ పేషెంట్ అవడానికి ఆప్షన్ ఉంటుంది. రెండోది ఎక్స్ట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ అనేది ఏంటంటే దానికి చిన్న కోత, 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల కోత పెట్టి ఒక పెద్ద రాడ్ లోపలికి వేసి దాన్ని స్క్రూతో ఫిక్స్ చేస్తే దాని నెక్స్ట్ డే ఇమీడియట్గా అతను నడవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ 2 విధాలు చేస్తేనే పేషెంట్ నుంచొని నడవగలుగుతాడు. ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేసి ఇంట్లో కనుక దీనికి ఏమీ లేదులే అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం కంటిన్యూస్గా అతను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల వెనకాల పుళ్ళు పడి శరీరం అంతా కమిలిపోయినట్టు అయ్యి నడవలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే మలమూత్ర విసర్జన కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ బెడ్ అంతా పాడైపోయి ఇన్ఫెక్షన్లు అయ్యి ఇంకా చాలా ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తొంటికీలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ మనకి వారంలో 3 సార్లు తప్పనిసరిగా ఒక అరగంట పాటు కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఎముకలో ఉన్న సాంద్రతను పెంచగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. రెండవది వాళ్ళు తీసుకునే ఆహార నియమాలను మార్చుకొని రోజు కాల్షియం సప్లిమెంటేషన్తో పాటు విటమిన్ డి మన బాడీకి అందాలి. అంటే ఉదయం పూట ఒక అరగంట కానీ 1 గంట కానీ ఉదయం సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతూ, లేదంటే డాక్టర్ గారి చేత కాల్షియం విటమిన్ డి క్యాప్సూల్స్ తీసుకుంటూ అలా దైనందిక జీవితంలో మార్పులు చేసుకుంటే కొంచెం ఆ ఎముకల సాంద్రత తగ్గుతుంది. రెండవది హైపర్ టెన్షన్ కానీ, డయాబెటిక్ కానీ, ఈ నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ చేతి కర్ర సపోర్ట్ కంపల్సరీగా వాడాల్సి వస్తుంది. ఎవరైనా చేయి సపోర్ట్ తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటి ఫ్రాక్చర్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం.
చలికాలంలో పాదాలలో పగుళ్లు బాధిస్తున్నప్పుడు పగిలిన పాదాలకు జెల్లీతో పాటు కొద్దిగా కొబ్బరి నూనెను పట్టించి మృదువుగా మర్దనం చేయండి. ఆ తరువాత ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడిగేయండి. పాదాలలో పగుళ్లు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.